జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎన్నిక బరిలో ఎవరైతే ఒత్తిడి చేస్తూ ఉన్నారో అజారుద్దీన్ని ఆల్రెడీ ఎమ్మెల్సీగా పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన మినిస్టర్ కూడా చేస్తారని చెప్పేసి తెలుస్తోంది. అక్కడ నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇప్పుడు దానం నాగేందర్ కొత్తగా జూబ్లీహిల్స్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దానం నాగేందర్కి ఆల్రెడీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆయన రిప్లై కూడా ఇవ్వాలి. సో ఈ ప్రాసెస్ ఎంతైనా కానీ ఒక 6 నెలలలోపు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి దానం నాగేందర్కి. సో ఎట్లయినా ఆయన ఫిరాయింపుల చట్టం కింద ఆయనను డిస్క్వాలిఫై చేయడం కూడా అవకాశాలు ఉంటాయి, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. సో అప్పుడు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ముందే నేను రిజైన్ చేస్తా అని చెప్పేసి ఆ జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వండి, నేను అది కూడా రిజైన్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక జూబ్లీహిల్స్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇక ఖైరతాబాద్ పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా మారదా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తా? ఏమైనా దానం నాగేందర్కి ఏం తక్కువైంది? అన్ని రకాలుగా హైదరాబాద్లో ఇక ఆయన మళ్ళీ గెలిస్తే మళ్ళీ మంత్రి చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అంత తప్ప ఏది కనబడతలేదు అక్కడ. 100% అదే కనబడతా ఉంది. సో నవీన్ యాదవ్ లాంటి యువకులకి ఇస్తే ఖచ్చితంగా 4 కాలాల పాటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఇబ్బందికరం పరిస్థితి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనే పోటీ చేస్తా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ట్విస్ట్ సెగ్మెంట్పై ఓ మాజీ మంత్రి దృష్టి. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రాజీనామా చేస్తానంటూ రిక్వెస్ట్. 2 చోట్ల బై ఎలక్షన్లకు ప్రపోజల్. టెక్నికల్ సమస్యలతో సతమతం. 2 సెగ్మెంట్లో గెలుపు బాధ్యతలు తీసుకుంటానే హామీ. కొత్త ప్రభుత్వంతో టీపీసీకి షాక్ అంటూ చూస్తున్నాం. ఎవరైనా మాజీ మంత్రి అంటే నాకు తెలిసి దానం నాగేందరే అనుకుంటా. దానం నాగేందరే జూబ్లీహిల్స్లో నేనే పోటీ చేస్తా, అక్కడ రిజైన్ చేస్తా అని చెప్పేసి కూడా అని చెప్పి ఉంటాడు. ఎందుకంటే దానం నాగేందర్కి అక్కడ ఖైరతాబాద్లో మళ్ళీ ఎన్నిక వస్తే గెలవడానికి స్కోప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు జూబ్లీహిల్స్కి వచ్చి గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అక్కడ పార్టీ మార్పు అవుతుందో దానివల్ల టెక్నికల్ ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అదే అనుకుంటా. గ్రేటర్ హైదరాబాద్ చెందిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంపై టెక్నికల్ సమస్యలు ఉన్నందున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విశ్వసనీయ సమాచారం. గెలిచిన తర్వాత ప్రస్తుత నియోజకవర్గానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. లేదా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి రిజైన్ చేస్తానని గ్రేటర్ హైదరాబాద్లోని ఈ 2 నియోజకవర్గాలకు ఒకేసారి బైపోల్ తీసుకురావాలని ఆయన పార్టీని కోరినట్టు తెలిసింది. ఈ 2 కీలక నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు తానే తీసుకుంటానని ఆయన పార్టీ దృష్టి తెచ్చినట్టు తెలుస్తోంది. తనకు మంత్రిగా పనిచేసిన అనుభవం, గ్రేటర్ హైదరాబాద్లో పట్టు, కార్యకర్తల సపోర్టుతో తప్పనిసరిగా 2 నియోజకవర్గ గెలుపు బాధ్యతలు తీసుకుంటారని చెప్తున్నారట. ఇదే విషయాన్ని తాజాగా అసెంబ్లీ సమావేశంలో తన సన్నిహిత ఎమ్మెల్యేలతో ఆ మాజీ మంత్రి సరదానే వ్యాఖ్యానించినప్పటికీ ఆయన మనసులోని మాట పార్టీ దృష్టి కూడా చేరవేసినట్టు తెలిసింది. కొత్త ప్రపోజల్తో టీపీసీసీ అవాక్కైంది. అయితే గ్రేటర్లో పట్టు నేతగా ఆయన గుర్తింపు ఉండడంతో ఆ ప్రపోజల్పై కూడా ఇతర సీనియర్ల నుంచి పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకున్నట్టు తెలిసింది. సో ఈ విషయంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆశావాళ్ళతో పాటు పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్గా మారింది అంటూ చూస్తాను. సో ఎవరైనా దానం నాగేందరే నాకు తెలిసి, ఇంకెవరుంటారు? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచేందుకు కాంగ్రెస్ తీవ్రంగా కష్టపడాల్సి వస్తున్నది. ఆ పవర్లో ఉన్నప్పటికీ 3 మంత్రులు ఇన్ఛార్జిగా క్షేత్రస్థాయిలో వర్క్ చేస్తుండగా సుమారు 12 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఆ నియోజకవర్గం క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. డివిజన్లు వారీగా వర్క్ డివైడ్ చేసుకుని సమన్వయంగా పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు వర్క్ చేస్తుండగా సీఎం కూడా చిత్ర పరిశ్రమ ఇతర కీలక వ్యక్తులను ఎప్పటికప్పుడు సంప్రదించి కాంగ్రెస్ అండగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు విజయం దక్కించేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. సో బీఆర్ఎస్ బీఫామ్పై తమ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండో కప్పుకున్నారని, ఇది ఫిరాయింపుల చట్టం కింద వర్తిస్తుందని బీఆర్ఎస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ఆ తర్వాత స్పీకర్ నేను తీసుకోవడం లేదు, సుప్రీంకోర్టు వెళ్ళింది. ప్రస్తుతం కేసు నడుస్తుంది. అయితే 10 మందిలో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ఓ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో ఓ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేశారు. ఓ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేయకుండానే ఇతర పార్టీ బీఫామ్పై పోటీ చేయడం ఫిరాయింపుల చట్టం కింద వస్తుందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. 100% దానం నాగేందర్. ఇంకెవరున్నారు? సో లీగల్ టెక్నికల్ సమస్యలు తప్పనిసరిగా వస్తాయని వివరిస్తున్నారు. దీంతో మిగతా 9 మందితో పోలిస్తే సిటీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే చట్టపరంగా సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి ఆయన సతమతమవుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త ప్రపోజల్ను పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే పార్టీ తుదినియం ప్రకారమే తమ బాస్ నడుచుకుంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారంటూ చూస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ త్వరలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఎన్నిక బరిలో ఎవరైతే ఒత్తిడి చేస్తూ ఉన్నారో అజారుద్దీన్ని ఆల్రెడీ ఎమ్మెల్సీగా పంపించడం జరిగింది. దాని తర్వాత ఆయన మినిస్టర్ కూడా చేస్తారని చెప్పేసి తెలుస్తోంది. అక్కడ నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఈ క్రమంలో ఇప్పుడు దానం నాగేందర్ కొత్తగా జూబ్లీహిల్స్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే దానం నాగేందర్కి ఆల్రెడీ స్పీకర్ నోటీసులు ఇవ్వడం జరిగింది, ఆయన రిప్లై కూడా ఇవ్వాలి.
సో ఈ ప్రాసెస్ ఎంతైనా కానీ ఒక 6 నెలలలోపు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి దానం నాగేందర్కి. సో ఎట్లయినా ఆయన ఫిరాయింపుల చట్టం కింద ఆయనను డిస్క్వాలిఫై చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి, మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది. సో అప్పుడు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది కాబట్టి ముందే నేను రిజైన్ చేస్తా అని చెప్పేసి ఆ జూబ్లీస్ టికెట్ ఇవ్వండి, నేను అది కూడా రిజైన్ చేస్తా అని చెప్పేసి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక జూబ్లీస్ పరిస్థితి ఇట్లా ఉంటే ఇక ఖైరతాబాద్ పరిస్థితి ఎట్లుందో మనం అర్థం చేసుకోవాలి. సో కాంగ్రెస్ పార్టీ ఇంకా మారదా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తా? ఏమైనా దానం నాగేందర్కి ఏం తక్కువైంది? అన్ని రకాలుగా హైదరాబాద్లో ఇక ఆయన మళ్ళీ గెలిస్తే మళ్ళీ మంత్రి చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది, అంత తప్ప ఏది కనబడతలేదు అక్కడ. 100% అదే కనబడతా ఉంది. సో నవీన్ యాదవ్ లాంటి యువకులకి ఇస్తే ఖచ్చితంగా 4 కాలాల పాటు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ భవిష్యత్తు ఉంటుంది, లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.